హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 2 విషయాలైతే తెలుసుకుందాం. ఒకటి, మన యొక్క క్రెడిట్ కార్డ్ ఉంటుంది కదా! దాని యొక్క రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలని తెలుసుకుందాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఓవర్‌గా థింక్ చేస్తూ ఉంటారు. మనం ఇదైపోవాలి, అదైపోవాలి, ఏంటి ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పేసి చాలా ఓవర్‌గా థింక్ చేస్తూ ఉంటాం. దానికోసం శ్రీకృష్ణుడు ఏం చెప్పారనేది తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు రివార్డ్ పాయింట్స్ అనేది మనం కార్డ్స్‌లోకెళ్తే ఇక్కడ మనకి అవైలబుల్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. అందులో ఏదో ఒక కార్డ్‌ని సెలెక్ట్ చేసుకొని అలా పైన కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ పాయింట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అది క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ మీకు ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు వోచర్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. వన్స్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్‌కి గానీ లేదా రిజిస్టర్ అయిన మెయిల్‌కి గానీ కోడ్ అయితే వస్తుంది. మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఓవర్ థింక్ కోసం అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్‌కి ఎగ్జామ్స్ వస్తున్నాయన్నమాట. వాడు ఏం చేస్తాడు? ఎగ్జామ్స్ చదువుతుంటాడనమాట. వాడికి రాదు. భయమేస్తది. ఎగ్జామ్స్ వస్తున్నాయి. నేనేం చదవలేకపోతున్నాను అని చాలా భయపడతాడు. ఆ భయపడుతున్నప్పుడు ఏమవుతుందనంటే ఈడు చదువు మీద అస్సలు ఫోకస్ చేయలేడు. ఓకేనా? ఇంకా భయం పెరిగిపోతుంది. ఎగ్జామ్స్ దగ్గర పడిపోతుంటాయి. ఓకేనా? వాడు ఎగ్జామ్స్‌లో అస్సలు పెర్ఫార్మ్ చేయలేడు. ఫెయిల్ అయిపోతాడు. అదే గాని ఎగ్జామ్స్ అవ్వని, అవ్వకపోని రిజల్ట్ పైన అస్సలు మనం ఫోకస్ చేయకుండా మనం ఏంటి చదవాలి. మన ధర్మం ఏంటి? చదవడం మాత్రమే మనం చేయగలం. రిజల్ట్ అనేది దైవ నిర్ణయం. అది అప్ టు గాడ్ ఓన్లీ. ఓకేనా? ఎప్పుడైతే మనం ఇది అర్థమవుతుందో అప్పుడే మనం ఓవర్‌గా థింక్ చేయడం అయితే ఆపేస్తాం. ఓకేనా? అర్థమైందనుకుంటున్నా. నేను చెప్పింది ఒక్కసారి మీరే ఆలోచించండి. ఓకేనా? మీకే అర్థమవుతుంది. ఓకే. బాయ్ ఫర్ నౌ.